ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అంటే ఏంటి? కొత్త సంవత్సరం. అసలు ఈ ఉగాది ఎలా వచ్చింది పేరు? యుగ ఆది అంటారనమాట. అంటే యుగము ఎప్పుడైతే ప్రారంభించిందో మొదలైందో దాన్ని యుగ ఆది అన్నారు. తర్వాత చిన్నగా అది ఉగాదిగా మారిందనమాట. మరి ఈ ఉగాదిని ఎందుకు జరుపుకుంటాము? అలాగే ఉగాది రోజు ఉగాది పచ్చడిని ఎందుకు తింటాము? ఉగాది రోజు మనం ఉగాది పచ్చడి చేసుకుంటాం కదా, అది ఎన్ని రుచుల కలయికతో ఉంటుందంటే షడ్రుచులు అంటారు. అంటే 6 రుచులు కలిపిన పచ్చడిని మనం ఆ రోజు స్వీకరిస్తాం అన్నమాట. మనము ఈ ఉగాది పచ్చడిలో మొదటగా వేపపూత వేస్తాం. వేపపూత అంటే ఏంటి? చేదుకి చిహ్నం అన్నమాట. మన జీవితంలో కూడా ఎటువంటి కష్టాలు ఎదురైనప్పుడు వాటిని ఎదుర్కొనే శక్తి మనలో ఉండాలని చెప్పి ఈ చేదు వేపపూత చిహ్నంగా తెలియజేస్తుంది అనమాట. తర్వాత బెల్లం వేస్తాం. అంటే బెల్లం తీపి అన్నమాట. మన జీవితాల్లో కూడా సంతోషకరమైన సంఘటనలని సూచిస్తుంది బెల్లం. తర్వాత మనము పులుపు కోసము మామిడికాయ అలాగే చింతపండుని యూజ్ చేస్తాము. మామిడికాయ చింతపండు రెండు పులుపుగా ఉంటాయి. దాని అర్థం ఏంటంటే మన జీవితంలో కూడా ఆశ్చర్యకరమైన సంఘటనలు ఉంటాయి. మనం వెంటనే పులుపు తిన్న వెంటనే ఆశ్చర్యకరమైన భావన కలుగుతుంది మనలో. సో అటువంటి ఆశ్చర్యకరమైన భావనలు కూడా మన జీవితంలో ఉంటాయి. వాటిని సూచిస్తుంది ఈ మామిడికాయ అలాగే చింతపండు. తర్వాత కారం. ఈ కారం ఏం సూచిస్తుందంటే మనిషిలో ఉండే భావోద్వేగాలు. అంటే మనము కోపడుతూ ఉంటాం కదా, ఈ కోపానికి చిహ్నంగా ఈ కారం అనేది సూచిస్తుంది. తర్వాత ఉప్పు. మనము ఏ పిండి వంట చేసినా సరే, ఏ వంటకం చేసినా సరే దానిలో సరిగ్గా సరైన ఉప్పు సరిపోకపోతే అది రుచించదు కదా. అలాగే మన జీవితంలో కూడా కొన్ని సంఘటనలు ఏదైతే మనము రుచి అంటే ఉత్సాహం, మన జీవితంలో ఏదైతే మనం యాక్టివ్ గా ఉంటామో ఉత్సాహం అనేది, అది మన జీవితంలో సరైన రుచి అన్నమాట ఉప్పు అనేది. అలాగే మామిడికాయ ఒగరుగా కూడా ఉంటుంది కదా. ఈ ఒగరు ఏం సూచిస్తుందంటే మనము ఏదైనా కొత్త కొత్త సంఘటనల్ని ఎదుర్కొనేటప్పుడు, కొత్త కొత్త విషయాలని ఫేస్ చేయాలనుకున్నప్పుడు వాటిని ఫేస్ చేసే ధైర్యం మన దగ్గర ఉండాలి అని చెప్పి ఈ ఒగరు అనేది సూచిస్తుంది అనమాట. కొత్త కొత్త సవాల్ని ఎదుర్కోవాలి, మనము దానికి తగినట్టుగా మనం నడుచుకోవాలని చెప్పి ఈ 6 రుచులు షడ్రుచుల యొక్క కలయిక కలిసిన ఈ ఉగాది పచ్చడిని మనం ఉగాది రోజు స్వీకరిస్తాం అనమాట. మనకి అసలైన న్యూ ఇయర్ ఎప్పుడంటే మనకి ఎప్పుడైతే ఉగాది వస్తుందో అప్పుడే అసలైన న్యూ ఇయర్ అనమాట. సో ఇవాళ ఈ కొత్త సంవత్సరం పేరేంటంటే శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది అన్నమాట. సో ఇవాళ ఉగాది పూజ చేసుకొని నేను ఉగాది పచ్చడి అయితే తిన్నాను. మరి మీరు కూడా ఉగాది పచ్చడి చేసుకున్నారా? ఉగాది ఎలా జరుపుకున్నారో మన కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. జై శ్రీరామ్.